అందరికీ జై భీమ్. గాంధీపురంలో నివసిస్తున్నటువంటి రామయ్య గారు అయితేనేమి, ప్రమీల గారు అయితేనేమి, రామకృష్ణ గారు అయితేనేమి, వీరు ఓ దళిత కుటుంబానికి సంబంధించిన ఎస్సీ మాది కులానికి సంబంధించిన వారు. వీరి పూర్వీకులు అక్కడ కోలబైలు గ్రామంలో 623 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించిన భూమిలో వీళ్ళు ఉంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నక్కలదిన్నెలో చెందినటువంటి కొంతమంది ఇది మా భూమి అని చెప్పేసి అక్కడ వెళ్ళి అక్కడ వీళ్ళపై దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళు వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే సిఐ గారికి వీళ్ళు మళ్ళీ పోయేసి నిన్న కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పేపర్ తాలూకా సిఐ గారు కళా వెంకటరమణ గారు ఆ కంప్లైంట్ పేపర్ చించడము, వీళ్ళని కంప్లైంట్ అయితే ఎవరైతే పెట్టాలని పోయినా చెప్పేసి పోయినారో వాళ్ళపైన మళ్ళీ లాఠీలతో కొట్టడము, ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడము, ఇవన్నీ చూస్తుంటే సిఐ గారికి దళిత మహిళన్నా, దళిత వ్యక్తులన్నా, ఎస్సీ తక్కువ జాతి అని చెప్పేసి ఆయనకున్న చిన్న చూపుకి మేమంతా చాలా చింతిస్తున్నాము, బాధపడుతున్నాము. ఒక అధికారికంగా మంచి హోదాలో ఉంటూ మీరు ఈ విధంగా మాట్లాడడం మేమైతే చాలా బాధపడుతున్నాము. మాకైతే ఇప్పుడు మేము జిల్లా మన ఎస్పీ గారి కార్యాలయం దగ్గర ఉన్నాము. సార్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ తరపున ఖచ్చితంగా వీళ్ళకి బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి సార్కి అయితే మేము వినమించుకున్నాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి సహకరిస్తామని చెప్పేసి మీడియా పూర్వకంగా చెప్తూ, అదేవిధంగా అధికారులందరూ కలిసి దళితులకి చిన్న చూపు చూడకుండా ఈ దళితులైనటువంటి ఎస్సీ మాది కులానికి చెందినటువంటి ఈ ప్రమీల గారు అయితేనేమి, రామయ్య గారు అయితేనేమి, రామకృష్ణ అయితేనేమి, వీళ్ళని పోలీస్ స్టేషన్ లో విచక్షణారహితంగా కొట్టినటువంటి సి కళా వెంకటరమణ గారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని మరీ కోరుకుంటూ జై భీమ్, జై భారత్. నా పేరు కే ప్రమీల. మాది గాంధీపురం కోలబైలు గ్రామంలో 623 సర్వే నెంబర్లో 1 ఎకరా 52 సెంట్లు భూమి మాది ఉన్నది. పెద్దోళ్ళ పూర్వకాలం నుంచి మేము పంట చేసుకుంటా ఉంటాము. పంట చేసుకొని దాంతో మేము జీవనార్థం చూసుకుంటా ఉంటాము. ఇప్పుడు రామస్వామి నాయకు, మునా నాయకు, మునమ్మ వాళ్ళు వచ్చి ఏదో డూప్లికేట్ పట్టాలన్నీ రెడీ చేసుకొని ఇది మాది భూమి అనేసి మా మీదకు వచ్చి మా మీద కంప్లీట్ ఇచ్చి సిఎస్ఆర్ దగ్గర మాకు రూరల్ సిఎస్ఆర్ గారికి కంప్లీట్ ఇచ్చింటే సారు మాతో పిల్లంపించినారు. పిల్లంపించే కొందికి మేము పోయి కంప్లీట్ ఇచ్చేదానికి పోతే సింపేసి మీకు ఏదన్నా ఉంటే మీ దగ్గర ఏదన్నా పేపర్లు ఉంటే ఎత్తుకోరండి, మీకు తీసుకుంటాము, లేదంటే ఆ భూమిలోకి పోయినారంటే మీ మీద కేసులు కట్టి లోపలేస్తాము అని చెప్పినారు. తర్వాత మేము హైకోర్టు పోయినాం. మాత పిలిచి బెదిరించి ఈ మాటలు ఆ మాటలు అన్నీ చెప్పి మాత బెదిరిస్తూ ఉంటే కేసులు 7 మంది మీద కేసులు పెట్టినారు సార్. మాకు పెట్టింటే మళ్ళీ మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు పోయేసి అక్కడి ఇంకా కూడా సివిల్ ఎంటర్ కాకూడదంటే మళ్ళీ మునమ్మ అనే అమ్మ, అసలు ఆమె మగం కూడా మేము ఇంతవరకు చూడలేదు, ఆమె వచ్చింది ఊరికే మాతో కొట్టి కాలించేసినారని చెప్పి మా మీద మళ్ళీ కేసు పెట్టినారు. నిన్న మధ్యాహ్నము మా భూమిలో రూమ్ కట్టుకొని మేము కూలోళ్ళతో మేము పోయి ఆడుంటే మునమ్మ అనే వచ్చి దౌర్జన్యం చేసి మా భూమిలో మీరు ఎందుకు వచ్చినారు, మీరు ఎందుకు కడుతుంటారు అని దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళతో పిలిపించి వాళ్ళు ఫస్ట్ వచ్చి చూసి ఎంక్వైరీ చేసుకొని పోయినారు. మళ్ళీ వచ్చి సార్ సిఐ సార్ని పిలుచుకొని వచ్చి జీపులో అందరినీ మా వాళ్ళందరినీ పిలుచుకొని పోయేసి స్టేషన్ కాడ పెట్టినారు. మేము స్టేషన్ కాడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నాయకులు మళ్ళీ భూమి దగ్గర పోయి మేము తోలిండే మెటీరియల్ 500 ఇటుకలు, సిమెంటు, పన్నోళ్ళు వచ్చిండే బేల్దారు సామాన్లు అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇట్లా అయింది సార్ అని మేము చెప్పేదానికి పోతే మా మీద దౌర్జన్యంగా మాట్లాడి కొట్టడానికి వచ్చి మా మా ఇంటాయన వాళ్ళ తమ్ముడు మా మరిది గారిని రామచంద్ర అనే ఆయన్ను చైన్ కార్డు పోయి మెటీరియల్ అన్నీ అయిపోయింటే ఎత్తుకొని వెళ్ళిపోయింటే ఆయన పోయినాడు చూసుకొని వచ్చేదానికి. చూసుకొని వస్తా అంటే నాయకులందరూ అక్కడ దొంగగా పక్క నుండి చాటుగా ఉండి బట్టలన్నీ చింపేసి పైన దాడి చేసి ఫుల్ కొట్టినారు సార్. కొట్టిన వెంటనే మేము అప్పటికి స్టేషన్ దగ్గర ఉన్నాము. మా అసలు సిఐ సారు వెయిట్ చేయించినారు. 4 గంటల నుంచి సాయంత్రం 6-6:30 వరకు వెయిట్ చేయించినారు. సరే అని 7 గంటలకి మా వాళ్ళు దెబ్బలు తిని వచ్చేసరికి మాకు న్యాయం చేయండి సార్, ఇట్లా అయింది చూడండి సార్ మీరే అనేసరికి మళ్ళీ అందరినీ మా దగ్గర కూడా మా ఫోన్లు పెట్టుకొని ఉంటే మీరు
వీడియోలు తీస్తాడారని మాతో ఎక్కడంటే అక్కడ టచ్ చేసి ఆడవాళ్ళందరినీ దొబ్బేసి మా వాళ్ళందరూ ఫుల్గా పిల్లోళ్ళని పెద్దోళ్ళని ఆడవాళ్ళని ఏది లేకుండా ఎవరు అని చూడకుండా లాఠీ కట్లు తీసుకొని చార్జ్ చేసినారు. ఎక్కువ మాట్లాడితే కాల్చును కూడా కాల్చి పారేస్తామని మాతో గొర్రెలతో దోలినట్లు దోలినారు సార్. అక్కడ నుంచి ఎక్కడ మాకు న్యాయము? ఎవరికి చెప్పేది? మేము హైకోర్టుకి వేసినాం కదా, మాకు అక్కడి నుంచి పేపర్ మాకు లెటర్ వచ్చింది. దాని ప్రకారం మేము పోయినాం. లెటర్ వచ్చిన తర్వాతనే మేము పోయినాం. ఒకవేళ సిఐ సార్ ఉన్నారు కదా, వాళ్ళని మమ్మల్ని పిలిపించి మీ బాధ ఏంటి, మీరు ఎందుకు ఇట్లా చేస్తాండారు అని మాట్లాడింటే అది మాకు ఇది ఉండండి సార్. వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడుతుండారు. ప్రతిసారి కంప్లైంట్ ఇస్తే చింపేయడం. మేము పోతే మీకేం సంబంధము, మా ఆటోకి వస్తే రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేస్తాము గాంధీపురం వాళ్ళు అని అంటారు. ఆడవాళ్ళు పోతే ఏం మంది నగేసుకొని వచ్చినారు, ఏమైతుంది మీ వల్ల? మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు మీ వల్ల చేతనైనంత చేసుకోండి అని అందరి మీద సార్ ఫుల్ కొట్టినారు. సరే కొట్టిన తర్వాత కూడా మాతో పట్టించుకోలేదు, తరిమడం తప్ప మాకు న్యాయం అనేది జరగలేదు సార్. మా భూమి కాబట్టి మేము గట్టిగా మాట వచ్చి ఎస్సీ వాళ్ళు ఈ మాట కూడా అన్నారు సార్, మా అడిగి ముందులారా పోండి నుంచి అని అంటారు సార్. గేట్ బయట వచ్చేసి కట్టి ఎత్తుకొని లాఠీలు ఎత్తుకొని పోతాండాలి. ఫస్ట్ పోండి అంటాడు సార్ వాళ్ళు. ఫోన్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా బట్టి చెప్పు మాకే ఇదే అవుతుంది సార్. ఇక్కడ మాకు తాలూకా సిఐ గారి దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి మేము ఎస్పీ సార్కి కంప్లైంట్ పెట్టుకున్నాం సార్. మాకు అక్కడ న్యాయం జరిగింటే ఇంత దూరం వచ్చిండోళ్ళం కాదు కదా. ఇంకెవరు మాకు న్యాయం చేసేవాళ్ళు? ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకుంది సార్? మాలాంటి వాళ్ళకి న్యాయం చేసేదానికే కదా. అందరికీ పోలీస్ అంటే అందరికీ న్యాయం చేయాలి కదా సార్. అందులో సిఐ సార్ ఆ పదవిలో వండుకొని కూడా అస్సలు పట్టించుకోలేదు సార్. వాళ్ళు అసలు మమ్మల్ని చూసి ఆ పక్కకి రానే లేదు. వాళ్ళొక్కరు కూడా అక్కడికి రాను కూడా పరిష్కారం కావాలని దోషుల్లాగా నిలబెట్టినారు పోలీస్ స్టేషన్ బయట 2 గంటల నుండి 7 గంటల వరకు.